5 కిలోమీటర్లు వస్తుంది, ఫార్చునర్ అయితే 10 కిలోమీటర్లు 12 వస్తుంది, ఇంకోటి అయితే 20 కిలోమీటర్లు కూడా వస్తుంది. నువ్వు ఏది లెక్కేసి ఏ వెహికల్స్ ఇస్తావు? హెవీ మెషిన్స్ వాడుతున్నట్లు కొత్త టెక్నాలజీ వచ్చి ఎక్కువ దాగుతూ ఉంటాయి, లేకపోతే లోకల్గా ఉన్న బళ్ళు ఇంకో రకంగా దాగుతూ ఉంటాయి, ఏది ఎట్లా కట్టాలో తెలియదు. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అసలు ఇదంతా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు తీసుకొచ్చి నాకు సార్ ఈ డీజిల్లో ఒక సందర్భంలో 2 చోట్ల చాలా పెద్ద డీజిల్ థెఫ్ట్ జరిగి పెద్ద స్కామ్ జరిగింది, దాని మీద విజిలెన్స్ కేసు కూడా నడుస్తున్నాయంటే, అయితే దెన్ దేశంలో ఏముందో ఎగ్జామిన్ చేసుకోండి అని వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు దేశంలో ఉన్నాయన్నీ ఎగ్జామిన్ చేసుకొని ఆ డీజిల్ అనే దాని మీద థెఫ్ట్ జరగకుండా విజిలెన్స్ కేసులు అన్ని పెట్టుకోండి దీంట్లో. సరే పెట్టుకున్న తర్వాత కూడా నేను అడిగా అసలు దీనికి దానికి ఏంటంటే, సార్ అప్పుడు కోల్ మీద 5% ఉండేది జిఎస్టీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18% చేసింది. ఇన్పుట్ అవుట్పుట్ దాని బ్యాలెన్స్ అవుతుంది, అట్లాగే ఉంచితే సింగరేణి తడిసి మోపిడవుతుంది, సింగరేణి మీద భారం పడుతుంది. సో సింగరేణిని ప్రొటెక్ట్ చేయడం కోసం చేసుకున్నాం. ఈవెన్ దెన్ మరి మీరే చేశారని, మేం కాదు సార్, అప్పుడే చేశారు, అప్పుడే మార్చారు. ఎప్పుడు మార్చారని అడిగాను. ఎప్పుడు మార్చారు అంటే దానికి సంబంధించి సింగరేణి ఇప్పుడు మనం నైని కోల్ బ్లాక్ అనుకుంటున్నాం కదా, నైని కోల్ బ్లాక్ సంబంధించి ఓబీ టెండర్లు అప్పుడే వారి హయాంలోనే పిలిచారు. వారు కూడా దీంట్లో కూడా రాశారు, ఆ కాంట్రాక్ట్ కూడా అత్యంత అనుభవజ్ఞుడు, ఆయన మామూలుడు కాదు, ఇంద్రుడు చంద్రుడు, ఆయనకి ఇస్తే ఆయన కూడా దీంట్లో పోటీదాడంటే సంతోషమే. మరి అప్పుడు ఓబీ నుంచి అప్పుడే చేస్తుండం, మరి అప్పటి నుంచి మొదలుపెట్టినాయని ఇంతవరకు ఎందుకు చేయలేదంటే, సరే రకరకాల కారణాలు చెప్పారు. 2014 నుంచే మొదలు పెట్టాలి కదా, 15 నుంచే చేయాలి కదా, చేయలేదు. 2023-24 తర్వాత నేను వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి, ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలిసి, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి, అధికారులను కలిసి, వారందరితో మీటింగ్ పెట్టించి క్లియరెన్సెస్ అన్నీ ఇప్పించేసి మొదలుపెట్టారు. వారికి టెండర్ ఇచ్చినప్పుడు, ఇది ఎప్పుడు ఇచ్చారండి? 24/7/2022 24 ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. 24/7/2022 నైని ఏరియా ఒడిషా స్టేట్ డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ 24 months. ఏం చేశారు ఇందులో? ఇంక్లూడింగ్ డీజిల్ కాస్ట్. ఈ డీజిల్ కాస్ట్ కాంట్రాక్ట్ దాని బదులు దీంట్లో పెట్టుకొని కాంట్రాక్ట్ సింగరేణి సప్లై చేసే బదులు కాంట్రాక్ట్కి ఇంక్లూడ్ చేసి కాస్ట్ వేసి ఇచ్చారు లెక్కేసి. అదే ఆయన రాశాడు. ఎందుకు మార్చారు మీరు? మార్చింది ఎవరు? ఇది 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, బట్టి విక్రమార్క లేడు. ఎవరున్నారు వాళ్ళు అడగండి మరి ఎందుకు మార్చారు. ఇదే డీజిల్ సంబంధించి ఈ 2 అంశాల చుట్టే వారు అసలు మొత్తం ఇదైపోతుంది, అదే అయిపోతుంది అని చెప్పేసి సింగరేణి దోపిడికి గురైపోతుంది, నష్టం జరుగుతుంది. వాళ్ళు మీరు వచ్చిన తర్వాత ఇంకొక అంశం కూడా లేపారు. ఏంటది? అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్దిమందికి ఇచ్చారు. ఆ కొద్దిమందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది, ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయాన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు. ఇట్లా నేను కరెక్టే. ఇప్పుడు మీకు ఆ కాగితాలు కూడా ఇస్తాను నేను. మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినాయి? సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి అప్పచెప్పడం కోసమే ఇదంతా అసలు పెట్టి జరుగుతుంది.
సైట్ విజిట్ పెడితే సుజన్ రెడ్డి గారు ఆయన బామర్ది కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం చేయడానికి ఇస్తున్నారంటే వాళ్ళు నేను అడుగుతున్నాను, ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటారు మీరు? ఇదే కంపెనీకి వికేఓసి 1 కొత్తగూడెం టెండర్ డేట్ 25/9/2023 డీటెయిల్స్ కూడా ఇస్తాను. 23లో మేమెవరు లేవు. ఇదే కంపెనీ పక్కన ఉన్న వికేఓసి 2 ప్రాజెక్ట్ 2022 అక్టోబర్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. సో ఇన్ వాట్ వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధం దీంతో? మీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీరే వర్క్లు ఇచ్చి అదంతా చేసుకొని వాళ్ళు ఆ బురద మాకు బియ్యాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి కళ్యాణ్ కన్నీ ఓపెన్ 5 ఉన్నాయి కదా, 5 పేర్లు చదువుతాను నేను. కళ్యాణ్ కన్నీ ఓపెన్ ప్రాజెక్ట్ మందమరి టెండర్ డేట్ 24/5/2025 పాల్గొన్న వాళ్ళు 12 మంది. ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే ఆర్వీఎస్ఆర్. ఆర్వీఎస్ఆర్ అంటే ఆర్ విద్యాసాగర్ రావు గారు జేవి. ఈ ఎక్స్ప్రెస్ వే ఎవరిది? ఆర్ విద్యాసాగర్ రావు గారు ఎవరు? ఈ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్ రావు గారు. సరే, విద్యాసాగర్ రావు గారు ఎవరో మీకు తెలుసు. క్లియర్. ఇంకోటి ఆర్జీఓసి 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ టెండర్ 4/7/2025 పాల్గొన్న బిడ్డలు 6 మంది. కాంట్రాక్ట్ పొందిన సంస్థ C5 ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్లు నిశాంతరావు, మదన్మోహన్ రావు. నిశాంతరావు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారి కుమారుడు సుధాకర్ రావు. ఈయన ఎవరెవరికి బంధువో మీకు అందరూ తెలిసిందే. క్లియర్. ఎస్ఆర్ఎఫ్ ఓసీ 2 ప్రాజెక్ట్ టెండర్ 22/10/2025 పాల్గొన్న వాళ్ళు 12 మంది. పొందిన వాళ్ళు హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ఎవరెవరు ఉన్నారో ఈ హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ పూర్తిగా టీఆర్ఎస్ టైంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పొందిందో, ఎవరితో చేతులు కలిపి ఉందో, ఎవరితో ఉందో మీ అందరూ తెలిసింది. మరి వీళ్ళల్లో అసలు ఈ 5 కంపెనీలు మీరు ఇది సైట్ విజిట్ కండిషన్ పెట్టి 4 మీరు వచ్చిన తర్వాత పిలిచినటువంటి ఈ ఓబీలు అన్నీ మొత్తం సుజన్ రెడ్డికను కాంగ్రెస్ వాళ్ళు దోచుకొని తిన్నారన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రైట్ ఫ్రమ్ సుజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ 4 కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా ఎవరు? మీకు తెలుసు కదా ఈ పేర్లన్నీ ఎవరు. ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా? అసలు వర్క్లు వచ్చాయా? ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే కూడా మీరు ఇంకా సింగరేణి పైన ఆ కథనాలు రాస్త్రి, దాని మీద లేఖ రాస్త్రి, దీని మీద జనానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. ఎవరికి నష్టం చేస్తున్నారు మీరు? సింగరేణికి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నారు సంగతి మర్చిపోతూ ఉన్నారు. వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేను, ఓ పత్రికాధిపతిగా రాధాకృష్ణ గారు మనం వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రజల ఆస్తులపైన
ప్రజలకు రావాల్సినటువంటి మీద తప్పుడు ప్రచారం చేయటం కరెక్ట్ కాదు కదా. అట్లాగే ఇంకో విషయం ఏంటి, మేము లేఖ రాస్తాం, దీనిపైన ఎమ్మటే ఎంక్వైరీ చేయాల్సిందే. డీజిల్ థెఫ్ట్ సంబంధించి కూడా నేను ఇస్తాను. డీజిల్ థెఫ్ట్ సంబంధించినప్పుడు అందులో కొద్దిమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద విజిలెన్స్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏడ పని చేస్తున్నారో కూడా ఇస్తాను నేను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా రిలీజ్ చేస్తాను. సరే, పదే సుజన్ రెడ్డి ముఖ్యమంత్రి బామర్ది మొత్తం సింగరేణి అంతా ఆయన దోసుకుంటుండో, బట్టి విక్రమార్కు వచ్చి సైట్ కండిషన్ పెట్టి దాన్ని అడ్ చేసి నిక్ చేసినట్టు అన్నీ చెప్పాను నేను అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారు, మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, మీరంటే గౌరవం కూడా. సరే, మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు, ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. మీకు ఏం కావాలా? ఏం కావాలి మీకు? వీటి మీద ఎంక్వైరీ కావాలా? రైట్, మీరు వారికి వీరికి ఎందుకు రాస్తారు? నాకు రాయండి, నేను అందుబాటులో ఉన్నా కదా. నాకు రాయండి, మీకేం కావాలో. మీరు వారికి లేఖ రాసి తెలంగాణను ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకు రాయండి. 2014 నుంచి నేటి వరకు, నేటి 9 ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని బాధ్యత, ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన, ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా, మాకేం అభ్యంతరం లేదు, ఇంక్లూడింగ్ తాడిచెర్లో జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్ ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే, మీరంటే నాకు గౌరవం, మీరు లేక రాయటం ఆలస్యం, ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే, మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. ఎందుకనంటే తెలంగాణ మంది, ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి, దానికోసం మనం ముందుకు పోవాలి. ఏమండి, అడ్డగోలుగా నా చేతిలో నేను అధిపతిని, నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానంటే కుదరదండి. నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా, నేను ఆస్తులు సంపాదించుకోవటానికో, వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో, సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు. నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను. నేను చట్టసభల్లోకి వచ్చినప్పటి నుంచి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు, వనరులు అన్నీ కూడా ప్రజలకి పంచబట్టడం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాను. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సిపెక్ సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో మొత్తం తేటతెల్లం అవుతుంది, ఎక్స్రే లాగా చేయాల్సిందే, మేము చేస్తాము అధికారంలో రాగానే ఎన్నికల సందర్భంగా చెప్తే, ఎస్, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంతా నిర్ణయం చేస్తే, ప్లానింగ్ శాఖ చూస్తున్న నేను, చిన్న పొరపాటు కూడా దేశంలో ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కాస్ట్ సర్వే, చిన్న పొరపాటు కూడా జరగకుండా కాస్ట్ సర్వే చేసి మొత్తం లెక్కలు తేల్చి సభలో పెట్టిన. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి పంచాలా, ఎట్లా చేయాలి అని పకడ్బందీగా ప్లానింగ్తో ముందు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఒక నిబద్ధత ఉంది, సంకల్పం కూడా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో బొగ్గు బావి